వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే హోమ్ మేడ్ బాదుషాలు చేశానండి. చాలా టేస్టీగా జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వచ్చాయండి. ఇవి నేను ఏమేమి టిప్స్ యూజ్ చేసి ఈ బాదుషాలు చేశానన్నది ఫుల్ వీడియో పెడుతున్నాను. ఒకసారి చూసేయండి. చూసేసి మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చెప్పండి. బాదుషాలు మాత్రం సూపర్ మస్తు టేస్టీగా వచ్చాయండి. చూడండి, ఇలా నోట్లో వేస్తే విరిగిపోయేలాగా మెత్తగా సూపర్గా ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పూర్తి వీడియో చూసేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాదుషా కోసం అయితే ఫస్ట్ 1 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, 2 టీ స్పూన్స్ అంతా పెరుగు, కొంచెం ఘీ. ఈ మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలి. అన్నీ కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకొని చూడండి, ఇలా కలిపేసుకొని దీనికి సరిపడా వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి పిండిని ముద్దలాగా మెత్తగా కలపొద్దండి. జస్ట్ పిండిని మొత్తం దగ్గరికి చేసి నార్మల్గా ఇలా ఒక ముద్దలాగా చేసుకొని ఉంచుకోవాలి. బాగా మెత్తగా మనం చపాతీ పిండిలాగా అయితే పిండిని అయితే మనం మెత్తగా ఒత్తుకోవద్దండి. ఇలా ఒక మెత్తని ముద్దలాగా చేసుకొని ఒక సైడ్కి దీన్ని ఉంచేసుకొని ఒక ½ అవర్ దీనికి రెస్ట్ ఇవ్వాలండి. చూడండి, ఇలా ముద్దలాగా చేసేసుకొని ఒక ½ అవర్ వరకు దీన్ని తడి క్లాత్తో ఇలా వేసేసి ఉండనిద్దాము. ఇప్పుడు దీనికోసం పాకాన్ని అయితే తయారు చేద్దాం. చక్కెర పాకం చేద్దామండి. పాకం కోసం అయితే 1 కప్పు మైదా తీసుకున్నాం కాబట్టి 1 కప్పు షుగర్ తీసేసుకోవాలి. 1 కప్పు వాటర్ కూడా వేసేసుకొని దీన్ని మంచిగా పాకం రానిద్దామండి. ఇలా చక్కెర అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి పాకాన్ని. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇలైచీ పౌడర్ ఫ్లేవర్ కోసం అండి. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ అండి. నా దగ్గర అయితే కుంకుమ పువ్వు లేదు, అందుకే కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. బాగుంటుంది, అంటే కొంచెం అట్రాక్షన్గా కనిపించాలి అనుకుంటే ఈ ఫుడ్ కలర్ని వాడుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయచ్చండి. మరీ పాకాన్ని మరీ చిక్కగా తీగ పాకంలాగా కాకుండా అండి, షుగర్ మొత్తం కరిగిపోయి కొంచెం దగ్గరికి రావాలి. అలా మన కొబ్బరి నూనె ఎంత చిక్కగా ఉంటుంది అంత చిక్కగా వచ్చే వరకు ఈ పాకాన్ని మనం రెడీ చేసుకోవాలండి. అప్పుడే మన బాదుషాలకు సూపర్ టేస్టీ వస్తాయి. ఇలా ఇంకొంచెం అవ్వాలండి పాకము, ఇంకొంచెం దగ్గరికి రావాలి. చూడండి, పాకం ఇలా వస్తే చాలండి. ఇప్పుడు ఈ పాకాన్ని పక్కకు పెట్టేసి బాదుషాలను ప్రిపేర్ చేద్దాం. చూడండి, ½ అవర్ అయిందండి. మనం పిండిని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ పెట్టేసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా వీటిని తీసుకోవాలి. చూడండి, పిండి మరీ సాఫ్ట్గా అవ్వద్దండి, ఇలానే ఉండాలి. చూడండి, ఇలా ఉండాలి పిండి అనేది. ఇలా ఉన్నప్పుడే మనకు బాదుషాలు మంచిగా వస్తాయన్నట్టు. ఇలా ఉంచుకోవాలి పిండిని, మరీ మెత్తగా చేసుకోవద్దు. ఇప్పుడు ఇందులో నుంచి చిన్న చిన్న బాల్స్ని, నేనైతే ఈ సైజ్ బాల్ తీసుకున్నానండి, తీసేసుకొని దీన్ని మంచిగా ఇలా రబ్ చేసేసుకొని చూడండి ఇలా వెడల్పుగా స్ప్రెడ్ చేసేసుకొని ఒక పెద్ద సైజు హోల్ పెట్టేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా హోల్ పెట్టేసుకున్నానండి. ఇలానే అన్నిటిని కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఈ రకంగా అన్ని బాదుషాలను ప్రిపేర్ చేసుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ని హీట్ అవ్వనిద్దాం. చూడండి, ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వద్దండి. ఇలా మనం ఫింగర్ పెడితే ఆ వేడి మన చేతికి తగలాలి, అంతే. ఇప్పుడు స్టవ్ని కొంచెం స్లోలో పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకున్న బాదుషాలు ఒక్కొక్కటిగా ఇందులోకి వేసేసుకోవాలండి. చాలా సిమ్ములో ఇవి ఉడకనివ్వాలి, అప్పుడే వీటి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసుకొని సిమ్లో వీటిని కాలనివ్వాలండి. కొంచెం ఇది లాంగ్ ప్రాసెస్, కొంచెం టైం పడుతుంది ఇవి కాలడానికి, కానీ మనం కొంచెం ఓపిక చేసుకొని వీటిని ఇలా స్లోలోనే కాలనివ్వాలి. చూడండి, ఇలా మనం స్టవ్ని సిమ్లో పెట్టి కాల్చడం వల్ల ఇవి ఇలా మంచిగా కాలుతాయండి. వీటిని ఒకసారి టర్న్ చేసేసుకుందాం. టర్న్ చేసేసి మళ్ళీ అలానే సిమ్లో పెట్టేసి సెకండ్ వైపు కూడా కాలనివ్వాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది, పచ్చి వాసన ఉండదు, బాగుంటుంది. ఇలా అన్ని టర్న్ చేసుకొని మళ్ళీ కాలనిద్దాం.
చూడండి ఇలా కాలాక చూడండి మంచిగా ఇవి ఇలా వచ్చేసాయండి. ఇప్పుడు వీటిని మనం పాకంలో వేసేద్దాం. చూడండి మనం ఏదైతే పాకం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ పాకంలోకి ఇలా మనం వేయించుకున్న బాదుషాలను వేసేయాలండి. వేసేసి ఒక 10 మినిట్స్ ఇలా ఉంచేసి మళ్ళీ 10 మినిట్స్ తర్వాత సెకండ్ సైడు మళ్ళీసారి తిప్పేసుకోవాలి. అప్పుడు ఈ పాకం అనేది ఈ బాదుషాలకు మంచిగా అబ్జర్వ్ అయ్యి మంచిగా టేస్ట్ బాగుంటుందండి. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ వీటిని టర్న్ చేసేద్దాం. చూడండి 10 మినిట్స్ తర్వాత మళ్ళీ సెకండ్ వైపు టర్న్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒక 10 మినిట్స్ ఇలా ఉంచేసామనుకోండి ఈ పాకం మొత్తం మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయండి. అప్పుడు మన టేస్టీ బాదుషాలు రెడీ అయిపోయినట్టే. ఇంకో 10 మినిట్స్ ఇలా ఉంచేయాలి. చూడండి పాకాన్ని మంచిగా అబ్జర్వ్ చేసుకున్నాయి. ఇప్పుడు వీటిని వేరే ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా వేరే ట్రేలోకి వీటిని ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. కొంచెం రౌండ్ రాలే కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఈ మిగిలిన పాకాన్ని కూడా దీని మీద నుంచి వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఈ పాకాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయండి. చూడండి మన టేస్టీ బాదుషా రెడీ అయిపోయిందండి. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో చేశారనుకోండి ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇవైతే యాక్చువల్గా పూర్తిగా చల్లారాలండి, అప్పుడే దీని టేస్ట్ బాగుంటుంది. చూడండి ఎంత మెత్తగా ఎంత బాగున్నాయో. ఇంకొంచెం ఈ ఉన్న గ్రేవీ మొత్తం ఇవి అబ్జర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. చూసారు కదండి నా రెసిపీ ఎలా ఉందో ఒకసారి చూసేసి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.